వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. హాయ్ అండి. హలో. సమ్మర్ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. మమ్మీ నాకేమైనా డిఫరెంట్గా చేసి పెట్టు, ఎప్పుడు తినేది కాకుండా అని అడిగినప్పుడు శాండ్విచ్ చేసినా అంటే శాండ్విచేగా ఎప్పుడు తినేది అనేది అనేకుండా ఇలా స్వీట్ శాండ్విచ్ కూడా చేయొచ్చు అని మీరు పిల్లలకి చేసి డిఫరెంట్గా పెట్టండి. లవ్ యూ మమ్మీ అని చెప్పకపోతే అప్పుడు అడగండి. అంత బాగుండిద్ది డెజర్ట్ అనేది. పదండి చేసి చూపిస్తా. దీనికి కావాల్సింది బ్రెడ్. ఇది ఒక బ్రెడ్ ప్యాకెట్ యొక్క స్లైసెస్. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడే బాగుండిద్దండి ఈ డెజర్ట్కి. ఇలా ఒక్కొక్క స్లైస్ తీసుకొని గ్లాస్ హెల్ప్తో సర్క్యులర్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న సర్కిల్స్ అన్నిటినీ నైఫ్ హెల్ప్తో ఇలా 2 పీసెస్ చేసేసి పక్కన పెట్టేయండి. పెట్టేసి ఒక కప్పు మిల్క్ తీసుకోండి. అవి కాచి చల్లార్చిన మిల్క్. ఇవి మిల్క్ పౌడర్ ప్యాకెట్స్. ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అనేది 2 పడుతున్నాయి ఒక కప్పు పాలకి. వీటిని పాలల్లో వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ని నీట్గా కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ బాండీలో వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ ఎల్లో కలర్ అనేది రావాలి. మరీ తెల్లగా అలా ఉండకూడదు, మరి మాడిపోకూడదు. చూడండి, ఈ కలర్ వచ్చేసినప్పుడు తీసేసి పక్కన పెట్టేసేసుకోండి వీటిని. ఇలా తిన్నాకని చాలా బాగుంటాయి కదా. కానీ ఇలా ఎప్పుడూ తింటా. నేను చూపించే విధానంలో ట్రై చేయండి. పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. బ్రెడ్ తీసుకొచ్చి అలా పడేసినప్పుడు ఇలాంటివి ట్రై చేసి పెట్టండి. బాండీ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు షుగర్, హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఈ షుగర్ అనేది మొత్తము వాటర్లో మిక్స్ అయిపోవాలి. మనకి పాకం రావాలి అంటే మరీ తీగ పాకం కాదు, ముదురు పాకం కాదు. అలానే ఇలా నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనకి గులాబ్ జామ్ పాకం వస్తుంది కదండి, అలాగ ఉండాలి. మీకు చూపిస్తా చూడండి ఎలా ఉండాలి పాకం అంటే. ఇలా మన ఏళ్ళకి స్టిక్ అయితే చాలు. ఇలా వచ్చిందంటే మనకు కావాల్సిన స్టేజ్కి వచ్చేసినట్లే పాకం. ఆ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని ఆ సిరప్లో వేసేసి జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవటమే. ఇలా అన్నీ చేసేసిన తర్వాత కొంత సిరప్ అనేది మిగులుతుంది, ఇలా షుగర్ సిరప్. ఈ సిరప్లో మనము ముందుగా మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం కదా పాలు, ఆ పాలను తీసుకొచ్చేసి దీంట్లో వేసేయండి. ఇది తిప్పుకుంటూ ఉండండి. పొంగొస్తాయి మామూలు పాలలాగే. తర్వాత దగ్గర పడిపోతుంది, కలాకానీలాగా దగ్గరగా పడిపోతుంది. ఎలా ఏ స్టేజ్ వరకు కలపాలి అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి నా ఛానల్ గురించి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ స్టేజ్లోకి వచ్చే వరకు మనం మిల్క్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్కి తీసుకొచ్చినాక తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఉంచాం కదా బ్రెడ్ పీసెస్ని, ఆ బ్రెడ్ పీస్ మీద ఇట్లా స్లైసెస్ లాగా వేసేసుకొని, నేను వేసింది జీడిపప్పుని గ్రైండ్ చేసి వేసాను, అంటే తురిమి పెట్టిందనమాట జీడిపప్పు. కొంచెం అట్లా వేసేసి పైన ఇంకో బ్రెడ్ పీసెస్ పెట్టి నొక్కండి. జస్ట్ నొక్కిన తర్వాత కొంచెం బయటకు వస్తుంది కదా, దాన్ని తీసేసేయకుండా అలానే బ్రెడ్ పీసెస్కి పూసేసేయండి. చాలా బాగుండిద్ది అలా. మళ్ళీ చూపిస్తాను చూడండి. షుగర్ సిరప్లో ఉంచిన బ్రెడ్, మనం తయారు చేసిన మిల్క్ మిక్చర్ ప్లస్ జీడిపప్పు వేసేసి దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టేసి నొక్కండి. అంతే, అయిపోయింది. పైన ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసేసుకోండి. చాలా బాగుండిద్ది. తింటుంటే ఎలా ఉంటుంది అంటే, తిని మీరే చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా చేసి చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.